బ్యాక్ టు న్యూస్. ఎస్ఎల్బీసీ వద్ద పనులు ప్రభుత్వం పక్కాగా చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మాని రెస్క్యూ ఆపరేషన్ కు సహకరించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగితే ఎవరిని ఆ ప్రాంతంలోకి అనుమతించేవారు కాదు అంటున్న విహెచ్తో ఐ న్యూస్ ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనకు సంబంధించి పరిశీలించడం కోసం మాజీ పీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు వచ్చారు. అడిగి తెలుసుకుందాం. ఒకవైపు హనుమంతరావు గారు చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం సరిగా పనిచేయలేదని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, మీరు ఏమంటారు? ప్రతిపక్షాలు గతంలో వాళ్ళు చేసిన తప్పుల వల్లనే తప్పులైనవి. గతంలో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు ఈ టన్నల్ పని మొదలైంది 2005లో. ఆల్మోస్ట్ 20 నుంచి 24 కిలోమీటర్లు మేము దవ్వాము. వాళ్ళకు ఇంకొక 10 కిలోమీటర్లు దవ్వారు. ఇంకొక 9 కిలోమీటర్ల నుండి పంచాయతీ లేదు కదా, వాళ్ళ పైసలు మీరు ఆపేసారు. ఏది కాంట్రాక్టర్స్ వాళ్ళ పని ఆపిండ్రు. దానివల్ల ఇవాళ వచ్చి మరి గతంలో జరిగినప్పుడు ఎందుకు రాలే? గతంలో ఇప్పుడు చెప్పారు, ఏది వేరియస్ ప్లేసెస్లో చనిపోతే కూడా ఒక మంత్రి రాలే, ఎమ్మెల్యే రాలే. ఇవి మేము అందరం వస్తున్నాం. తప్పనిసరిగా వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళ తప్పులు సరిదిద్దుకొని కాంగ్రెస్ మీద బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ బురద అందరికీ అర్థమైపోతుంది. గతంలో మీరు ఎన్నడూ రాలే, మేమన్నా వచ్చినాము. ఆఖరికి పీసీసీ ప్రెసిడెంట్ వస్తా అంటే కూడా ఆయనను కూడా పోనీయలే. ఇవాళ ఆయన వచ్చిండు, ఆయన ఆపలేదు కదా. మాకు వేరే ఆలోచన ఉంటే ఆయనను కూడా పోనీయం. మేమన్నా చూడురా బాబు, మీరే చూసుకొని అని మాది ఓపెన్ ఉన్నది. కాబట్టి వాళ్ళు కేవలం పబ్లిసిటీ పర్పస్ చేస్తున్నారు. వాళ్ళ పాలెంలోనే జరిగిన అన్యాయానికి ఇవాళ 8 మంది బలి అయిందని చెప్పగలుగుతారు. ప్రధానంగా అన్ని ఏజెన్సీగా వాడడంలో విఫలమయ్యారు, ఏజెన్సీలను వాడుకోలేకపోతున్నారని వాళ్ళు అంటున్నారు. చూడండి, అన్ని దేశంలో ఉన్న అన్ని పర్ఫెక్ట్ ఏది టన్నల్ బాగు చేసేటోళ్ళని ఎక్స్పర్ట్స్ అంతా పిలిపించినాం. ఆయన చెప్పిండు, ఆయన కూడా పైలటే పని చేసిండు. అందరిని పిలిపించినాం. 4-5 రోజుల పని జరుగుతుంది. మొదలు వాళ్ళ ప్రాణాలు కాపాడిన తర్వాత ఎవరైతే లోపల ఉన్నదో ఆ తర్వాత పని పూర్తి చేస్తాం. తప్పనిసరిగా టన్నల్ పని మేము పూర్తి చేస్తామని మంత్రి ఇచ్చారు. కాబట్టి దాన్నే మనం ఆలోచన చేయాలి. వాళ్ళు ఎన్ని చెప్తూనే ఉంటారు, వాళ్ళకి చాలా ప్లాట్ఫామ్. నేనేమంటున్నంటే, మంది ఆపదలో ఉన్నప్పుడు రాజకీయం చేయొద్దు. మొదలు వాళ్ళని కాపాడే తర్వాత చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. ఏది ఫామ్ హౌస్లోకి వెళ్ళి మాట్లాడవచ్చు, టీఆర్ఎస్ మీటింగ్లోకి వెళ్ళి మాట్లాడవచ్చు, ఆఖరికి ఎక్కడేం లేకుండా రోడ్డు మీద కూడా మాట్లాడవచ్చు. అపోజిషన్ ఏడిపోయినా మీరు మైక్ పెడతారు కదా, వాళ్ళకి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు ఎప్పుడు ఉపయోగించుకోవాలి తెలుసు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు మనం రాజకీయం చేయొద్దు అనేది నా ఉద్దేశం. బాధిత కుటుంబాలకు ఏం చెప్తారు మీరు? బాధిత కుటుంబాలు భగవంతుడు తప్పనిసరిగా వాళ్ళ లార్డ్ శివ నిన్ననే అయింది శివరాత్రి లార్డ్ శివ వాళ్ళని కాపాడమని కోరుతా. అదే చెప్తా. తప్పన దేవుని దయతో ఏదైనా అయితే ప్రభుత్వం వాళ్ళని పూర్ణ ఆదుకోవాలని ముఖ్యమంత్రికి చెప్తా. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్తా, వాళ్ళకి పూర్తిగా ఆర్థిక సాయం చేయాలి, వాళ్ళ కుటుంబాలను బాగు చేయాలని కోరుతా. సీఎం రాలేదని చెప్పేసి అందరూ అంటున్నారు కదా, సీఎం వచ్చిపోతే బాగుండేది అంటున్నారు. చూడండి, సీఎం వచ్చినా రాకపోయినా ఫస్ట్ తెలియగానే ఇమీడియట్గా ఇది అలర్ట్ ఎవడిబడి డిఫెన్స్ని అలర్ట్ చేసిండ్రు, అందరినీ అలర్ట్ చేసిండు, మంత్రులని పంపించిండు, అన్నీ చూస్తున్నారు. వాళ్ళు బతకాలనేదే మా ఉద్దేశం. ఆయనకు వేరియస్ ప్రోగ్రాంలు ఉన్నా ప్రభుత్వం ఇమీడియట్గా పనిచేస్తుందా లేదా దాని మీద ఉండాలి. లేదు అదే మంత్రి రాలేదు, ఎవరు రాకపోతే అప్పుడు ఐ కెన్ బ్లేమ్ అని ముఖ్యమంత్రి అన్నీ ఆలోచన చేసి డిఫెన్స్ అంతా స్పీడ్గా పనిచేసిండు. తప్పనిసరిగా ఆ 8 మంది కాపాడాలనేది మా ఉద్దేశం. రైట్, ఖచ్చితంగా 8 మందిని కాపాడడం కోసం పనిచేస్తున్నాం. ఇక్కడ రాజకీయాలు చేయడం సరికాదని చెప్పేసి వి హనుమంతరావు అంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాలు ఉండడం వల్లనే మీ మంత్రులందరూ సమన్వయం చేసి పనిచేస్తున్నారని చెప్పేసి ఆయన సపోర్ట్ చేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో ఏవై స్వామి, ఐ న్యూస్, ఎస్ఎల్బీసీ నుంచి.